ఈపీఎఫ్ఓ మరొక మంచి ఇన్ఫర్మేషన్‌తోని మీ ముందుకొచ్చింది. ఏంటి అనంటే, నామినీ మార్చాలనుకుంటున్నారా? అసలేంటి అంటే, ప్రైవేట్ లేదా కార్పొరేట్ రంగాలలో ఉద్యోగాలు చేస్తూ, తమ నెలవారీ జీతం నుంచి పీఎఫ్ పొదుపు చేసుకునే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సంస్థ కీలక సమాచారాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ తన సభ్యుల డిపాజిట్లపై 8.25% అద్భుతమైన వార్షిక వడ్డీ రేటును అందిస్తున్న విషయం ఆల్రెడీ మనము ఈ వీడియో అంటే 8.25% వడ్డీ గురించి నేను చేసి పెట్టాను. చూడని వాళ్ళుంటే చూడండి. అయితే ఉద్యోగ జీవితంలో ఏదైనా ఊహించని ప్రమాదం లేదా సంఘటన జరిగినప్పుడు వారి పీఎఫ్ ఖాతాలో దాచుకున్న నిధులను కుటుంబ సభ్యులు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా సులభంగా పొందేందుకు ఖాతాకు నామినీ పేరును లింక్ చేయడం తప్పనిసరి. సభ్యులు తమ ఈపీఎఫ్ ఖాతాలో కొత్త నామినీని యాడ్ చేయాలన్నా లేదా పాత నామినీ మార్చాలన్నా ఇప్పుడు ఆన్లైన్ ఈ నామినేషన్ పోర్టల్ ద్వారా చాలా సులభంగా పూర్తి చేయొచ్చు. ఇక అయితే కేవలం అధికారికంగా ధృవీకరించిన ఆధార్ కార్డుతో లింక్ అయిన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ను ఉద్యోగులు మాత్రమే ఈ ఆన్లైన్ నామినేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి అర్హులు. అయితే కేవలం అధికారికంగా ధృవీకరించిన ఆధార్ కార్డుతో లింక్ అయిన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ ఆన్లైన్ నామినేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి అర్హులు. ఈ డిజిటల్ ప్రక్రియలో భాగంగా ఈ సంతకం చేయడానికి గాను భద్రతా కారణాల దృష్ట్యా 16 అంకెల వర్చువల్ ఐడి అంటే విఐడి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఇది ఆన్లైన్లోనే క్రియేట్ చేయండి. ఇలా మొదట యుఐడిఏఐ అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. అంటే uidai.gov.in ఒకసారి ఓపెన్ చేస్తే మనం గూగుల్కి వెళ్ళేసి ఇలా టైప్ చేయాలి. ఓన్లీ స్మాల్ లెటర్సే uidai.gov.in ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో ఉన్న ఆధార్ సేవలను అంటే ఆధార్ సేవలు విభాగంలోకి వెళ్ళి అక్కడ కనిపించే వర్చువల్ ఐడి జనరేట్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ విఐడి అని ఉంటుంది. దాన్ని చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను స్క్రీన్ పై ఉన్న క్యాప్చా కోడ్ను పక్కగా నమోదు చేసి సెండ్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేయాలి అన్నమాట. ఇది నేను చెప్పినట్టు ఇందులో ఎలా చెప్పానో అలా చేసుకుంటూ మీరు గూగుల్కి వెళ్ళేసి ఇవి ఏవేవి చేయాలో అలా చేసేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే మీకు కొత్త విఐడిని సృష్టించుకోవడానికి లేదా పాత ఐడిని తిరిగి పొందేందుకు 2 ఆప్షన్స్ లభిస్తాయి. మీరు కొత్త ఐడి ఆప్షన్ను క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కు మెసేజ్ ద్వారా 16 అంకెల ప్రత్యేక వర్చువల్ ఐడి వస్తుంది. అయితే భద్రతా నిబంధనల ప్రకారము మీరు ప్రతిసారి కొత్త వర్చువల్ ఐడిని క్రియేట్ చేసినప్పుడు మీ పాత ఐడి ఆటోమేటిక్గా గడువు ముగిసి రద్దవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పొందిన 16 అంకెల వర్చువల్ ఐడిని ఈపీఎఫ్ పోర్టల్లో నామినేషన్ పేజీ వద్ద ఈ సైన్ కొరకు నమోదు చేసి మొబైల్కు వచ్చే చివరి ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీ నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఎలా చెప్పానో మీరు అలానే గూగుల్కి వెళ్ళేసి నేను ఏవేవి టైప్ చేయమన్నానో అలా టైప్ చేస్తే మీరు కొత్త దాన్ని మనం ఇన్వెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఆన్లైన్ ఈ నామినేషన్ పూర్తి చేయాలంటే ఏమేమి ఉండాలి అంటే నామినీ ఆధార్ నెంబర్ ఉండాలి. అంటే పూర్తి పేరు, లింగం అంటే పుట్టిన తేదీ అంటే అమ్మాయ అబ్బాయి అనే దాని గురించి, ఉద్యోగితో ఉన్న బంధుత్వము, ప్రస్తుత నివాస చిరునామా, నామినీ స్పష్టమైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే ఖచ్చితంగా 100 KB సైజు కంటే తక్కువ ఉండాలి అన్నమాట. ఒకటి అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నామినేట్ చేసిన వ్యక్తి మైనర్ అంటే 18 ఏళ్ల లోపు అయితే కనుక వారి చట్టపరమైన సంరక్షకుని పూర్తి వివరాలను కూడా జత చేయాల్సి ఉంటుంది. అంటే 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్లకు వాళ్ళ ఫాదర్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళ గైడ్ అన్నమాట, ఎవరైనా వాళ్ళ అన్నయ్యనో ఎవరో ఒకరు వాళ్ళ బాగోగులు చూసే వాళ్ళ ఐడి అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇందులో పెట్టేసేయాలి. బయట వ్యక్తులకు నామినేట్ చేయొచ్చా, బయట వ్యక్తులను నామినేట్ చేయొచ్చా అని కొందరు అడుగుతారు కదా, దాని గురించి.
ప్రభుత్వ పన్ను, ఈపీఎఫ్ఓ చట్టబద్ధమైన నిబంధనల ప్రకారము వివాహితులైన ప్రతి ఒక్క పీఎఫ్ సభ్యుడు చట్ట ప్రకారము కేవలం తమ జీవిత భాగస్వామిని, భార్య లేకపోతే భర్త, తమ పిల్లలను మాత్రమే నామినీలుగా నియమించడానికి అర్హత కలిగి ఉంటారు. ఒకవేళ పీఎఫ్ ఖాతాదారుడు పెళ్లి చేసుకోకుండా ఉంటే మాత్రమే తమ కుటుంబ పరిధి వెలుపల ఉన్న ఇతర నమ్మకమైన వ్యక్తులను నామినేట్ చేయడానికి చట్టం అనుమతిస్తుంది అనమాట. పెళ్లి అయితే మాత్రం అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ పేర్లు పెట్టచ్చు నామినీగా. లేదు అంటే వాళ్ళ పిల్లల పేర్లు పెట్టచ్చు. బయట వాళ్ళ పేర్లు పెట్టడానికి ఒప్పుకోదు అనమాట. ఇది దీనికి సంబంధించిన వీడియో. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.